Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language, class 101. దీంట్లో స్ట్రింగ్ ఫంక్షన్సే కాకపోతే దీంట్లో ఫైండ్ మెథడ్ అనే దాన్ని ఉపయోగిస్తాను, ఇండెక్స్ మెథడ్ ఉపయోగిస్తాను. అంటే ఫైండ్ ద గివెన్ సబ్ స్ట్రింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద మెయిన్ స్ట్రింగ్ ఆర్ నాట్ అనేది ముందు చెప్పుకున్నాం. ఒక మెయిన్ స్ట్రింగ్ ఉంటుంది, స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. దాంట్లో స్కిట్ అనేది సాఫ్ట్వేర్ అనేది సొల్యూషన్స్ సబ్ స్ట్రింగ్ కదా. అట్లా ఫైండ్ ద గివెన్ సబ్ స్ట్రింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద మెయిన్ స్ట్రింగ్ ఆర్ నాట్ అనేది అటువంటివి చూసాం. ఇప్పుడు వాట్ ఆర్ ద మెథడ్స్ దట్ వీ హ్యావ్, వాటికి మెథడ్స్ ఉన్నాయి, స్ట్రింగ్లో మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి అనేసి మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం. ఇది సెషన్ 101. Finding substrings. We can use the following four methods ఉన్నాయి. ఫర్ ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే మామూలు ఇప్పుడు స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఉంది, మామూలుగా లెఫ్ట్ నుండి రైట్కి కనిపెట్టేటివి ఫార్వర్డ్ డైరెక్షన్. దానికి ఫైండ్ అనే మెథడ్ ఉంది, ఇండెక్స్ అనే మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ డైరెక్షన్ అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్కి దానికి నేమ్లోనే ఉంది, ఆర్ ఫైండ్ అంటే రివర్స్ ఫైండ్ అని, ఆర్ ఇండెక్స్ అంటే రివర్స్ ఇండెక్స్ అని. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ ఒకటి, బ్యాక్వర్డ్ డైరెక్షన్ ఒకటి. ఫైండ్ మెథడు, ఇండెక్స్ మెథడు మామూలుగా ఫార్వర్డ్ డైరెక్షన్కి, ఆర్ ఫైండ్, ఆర్ ఇండెక్స్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్కి. కొందరు అడగచ్చు ఏమని, టు చెక్ వెదర్ ద గివెన్ సబ్స్ట్రింగ్ ఈజ్ ప్రజెంట్ ఆర్ నాట్. ఫర్దర్ మెంబర్షిప్ ఆపరేటర్ వీ కెన్ అప్లై. మెంబర్షిప్ ఆపరేటర్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు టెల్ వెదర్ ఇట్ ఈజ్ అవైలబుల్ ఆర్ నాట్ అవైలబుల్. కానీ ఇవంతా కాదు, బట్ మై రిక్వైర్మెంట్ ఈజ్, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ వేర్ ఇట్ ఈజ్ అవైలబుల్, దట్ ఈజ్ మై రిక్వైర్మెంట్. అంటే వాట్ ఈజ్ ద ఇండెక్స్, వేర్ ఇట్ ఈజ్ అవైలబుల్. ఐ వాంట్ టు ఫైండ్, దెన్ వీ షుడ్ గో ఫర్ దిస్ ఫోర్ మెథడ్, ఫైండ్ మెథడ్, ఇండెక్స్ మెథడ్, ఆర్ ఫైండ్ మెథడ్, ఆర్ ఇండెక్స్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు సబ్ స్ట్రింగ్ అని చెప్పుకున్నాం. దాంట్లో స్ట్రింగ్ ఇస్తాను, మెయిన్ స్ట్రింగ్ ఇస్తాను, సబ్ స్ట్రింగ్ అన్నప్పుడు ఫైండ్ అవుట్ చేస్తుంది. అలా కాదు, ఇక్కడ నేను రాధా సాఫ్ట్ అని ఇస్తాను అనుకోండి, రాధా సాఫ్ట్ అని ఇస్తాను. రాధా సాఫ్ట్లో స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఇస్తాను అనుకోండి. స్కిట్ అనేది ఎక్కడుంది, లేదా సాఫ్ట్వేర్ అనే దాంట్లో సాఫ్ట్వేర్ ఎస్ లెటర్ ఎక్కడ, దాని ఇండెక్స్ ఏంటి, ఇటువంటివి కనుక్కోవడానికి మనకు ఫైండ్, ఇండెక్స్ అనే రెండు ఉపయోగపడతాయి. దీంట్లో ప్రోగ్రామ్కి వచ్చామనుకోండి, మనము ఆ ప్రోగ్రాంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటా, ఆల్రెడీ అయిపోయింది, కొత్తది తీసుకున్నాను. ఇక్కడ మామూలుగా నేను ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్లో రాధా సాఫ్ట్ అనేసి ఇచ్చాను. మళ్ళీ రాధా సాఫ్ట్ అని ఇస్తాను, రాధా సాఫ్ట్ డబుల్ కొటేషన్ క్లోజ్ ఇచ్చాను కదా. దీంట్లో ఫైండ్ మెథడ్ ఆర్ ఇండెక్స్ మెథడ్ ఏదో ఒకటి యూజ్ చేసి, రెండు మెథడ్స్ ఉన్నాయి ఫార్వర్డ్ డైరెక్షన్కి. ఏవి? ఫైండ్ మెథడు, ఇండెక్స్ మెథడ్ రెండు ఉన్నాయి. రిటర్న్స్ ఓన్లీ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాచ్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాను, కిందకు వచ్చేసేసి ఎంటర్ కొట్టి ప్రింట్, ఏంటి ప్రింట్లో ఏం స్ట్రింగ్ అది, ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్, ఏం కావాలి నాకు, సాఫ్ట్ అంట, సింగిల్ కొటేషన్లో సాఫ్ట్, సింగిల్ కొటేషన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఓకే, అంటే ఎస్ అనే స్ట్రింగ్లో రాధా సాఫ్ట్ అని ఉంది. ఈ సాఫ్ట్ అనేది ఎక్కడుంది, ఫర్ ఎగ్జాంపుల్ ముందుగానే చూసుకున్నాం, మనకు ఇండెక్స్ తెలుసు కదా, ఫార్వర్డ్ డైరెక్షన్ 0 1 2 3 4 5 దగ్గర సాఫ్ట్ అనే లెటర్ స్టార్ట్ అవుతాను. ఇప్పుడు నేనేం చేస్తాను, ఎంటర్ కొడతాను, చూడండి 5 దగ్గర వచ్చింది. అంటే ఇక్కడ ఫస్ట్ అక్కరెన్స్ మాత్రమే తీసుకుంటుంది. ఫస్ట్ అక్కరెన్స్ ఎక్కడొచ్చింది, ఫస్ట్ మ్యాచ్ ఓన్లీ అక్కడ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే రివర్స్లో నేను కర్సర్ ఇక్కడ పెట్టి ఎంటర్ కొడతాను. దీంట్లో ఆర్ ఫైండ్ అంట, ఆర్ ఫైండ్. ఇప్పుడు సాఫ్ట్ అనేది ఎక్కడ వస్తామని చూడండి, ఇక్కడ రివర్స్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రై చేసి చూస్తాం, 14 దగ్గర ఉందంట. ఓకేనా,
అదేవిధంగా ప్రింట్ ఎస్ డాట్ ఇండెక్స్, అదే సాఫ్ట్ తీసుకున్నాం, సాఫ్టే చూసేస్తాం, మళ్ళీ తర్వాత చూద్దాం. సో ఎస్ డాట్ ఇండెక్స్ ఏం చెప్తుందో చూద్దాం. 5 అంటే ఫైండ్ కానీ ఇండెక్స్ కానీ బోత్ రెండు సేమ్. ఇప్పుడు అలాగే ఆర్ ఫైండే చూస్తాం. ఆర్ ఇండెక్స్ అని తీసుకుంటా. ఇక్కడ నేనేం తీసుకుంటా, ఆర్ ఇండెక్స్, ఫైండ్ బదులు ఇండెక్స్. రివర్స్లో ఇండెక్స్ మనకేమని వచ్చింది చూడండి, 14 కదా వచ్చింది. ఎక్సలెంట్. ఈ విధంగా ఈ ఆర్ ఫైండ్ కానీ ఆర్ ఇండెక్స్ కానీ ఒకటే చూపిస్తూ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడికి వస్తే ఫైండ్ అనేది ఇండెక్స్ అనేది చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ఫస్ట్ వన్, ఫైండ్ కామా ఆర్ ఫైండ్ కామా ఇండెక్స్ కామా ఆర్ ఇండెక్స్. ఈ 4 మెథడ్స్కి ఇవి ఎగ్జాంపుల్ మనం చేసాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే నేను ఒక పని చేస్తాను. ఇక్కడికి వచ్చేసి రాధా సాఫ్ట్ అనే దాంట్లో వేరే ఏదైనా పదం చూస్తాం. వేరే ఫర్ ఎగ్జాంపుల్ పదము స్కిట్ అనేది ఉందా లేదో అని చెప్పి నేను చెక్ చేస్తాను. ఇప్పుడు ప్రింట్ బ్రాకెట్ బిగిన్ ఎస్ డాట్ ఫైండ్ బ్రాకెట్ ఆఫ్ స్కిట్ అంటాను. అది లేదు కదా, యాక్చువల్గా లేని దాన్ని ఇస్తున్నా. రాధా సాఫ్ట్ ఉంది కానీ ఆడ స్కిట్ లేదు, లేని దాన్ని నేను ఇస్తున్నా. ఎంటర్ కొడతాను, -1 వస్తుంది. ఇప్పుడు కానీ మనకు ఆన్సర్, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్సర్ ఈజ్ నాట్ అవైలబుల్ అనుకోండి, దెన్ వీ విల్ గెట్ -1. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మన ఆన్సర్ లేదనుకోండి మనకు -1 అనేసి చూపిస్తుంది. ఇది ఎక్స్ట్రా థింగ్ అనమాట. దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి అక్కడ. దీన్ని ఈ కొద్దిగా మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. ఆన్సర్ లేదు అప్పుడేంటి దాని సంగతి, దానికోసం ఇది సేవ్ చేస్తాను. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ చూసేసాము. దానికి ఆన్సర్ ఎంత వచ్చింది అనేది కూడా తెలిసిపోయింది. పర్ఫెక్ట్లీ యాజ్ అవర్ డిస్కషన్ ఓన్లీ ఇట్ ఈజ్ వర్కింగ్. ఓకే, I am trying to search something like Scit, something like Sridharu. We will not get output. What is the output by default we are going to get ante -1. If it is available it will print index 5 14 print avutundi. If it is not available it will print -1. Now one person is raising a big doubt. Index starts with 0. What is R find method? R find means always search in reverse direction. చెప్పాం కదా, రివర్స్ అంటే చెక్ చేస్తుంది. ఫార్వర్డ్ డైరెక్షన్కి వచ్చి ఫైండ్, రివర్స్ డైరెక్షన్కి వచ్చి ఆర్ ఫైండ్. ఓకే, దీని అర్థం ఏంటంటే మనం నీట్గా తెలుసుకోవాలంటే ఇదే తీసుకున్నాం. న్యూ తీసుకున్నాం. న్యూలో నేను ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక బిగ్గర్గా ఇలా తీసుకుంటున్నాను. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని ఇస్తున్నా,
ఈ విధంగా తీసుకుందాం. ఓకే, రాధా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఓకే, ఇప్పుడు దీనికి ఒక లైన్ గీస్తున్నా. ఇక్కడి నుంచి లైన్. ఇప్పుడు దానికి ఇదొకటి, 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 ఒకటి, ఇదొకటి, ఇదొకటి, విధంగా తీసుకుంటే ఇండెక్స్లు ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు ఇదేమవుతుంది, పెన్సిల్ తీసుకున్నాం. ఇదేమి 0, ఇది 0, ఇది 1, ఇది వచ్చి 2, 3. ఈ విధంగా ఇండెక్స్ వేసుకుంటూ వస్తే లాస్ట్ వరకు మనకు తెలుస్తుంది. సాఫ్ట్ అనేది ఎక్కడ వస్తుంది, ఈడ దుర్గా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. లేదు, నేను ఇలా తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా తీసుకుంటాను. తీసుకొని ఇలా తీసుకుంటాను. ఇక్కడ ఎస్ అని తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్స్ టు రాధా సాఫ్ట్ అలాగే మళ్ళీ రాధా ఈ విధంగా తీసుకుందాం. ఓకే, వీటికి ఇది 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఇది వచ్చేసి చిట్ట చివరి సాఫ్ట్ అనేది ఇది వచ్చి ఈ సాఫ్ట్ అనేది ఏ ఇండెక్స్లో ఉందంటే 14 ఇండెక్స్లో ఉంది. అదే ఫస్ట్ సాఫ్ట్ ఎక్కడుందంటే 5th ఇండెక్స్లో ఉంది. ఓకే, ఎప్పుడైతే ఫైండ్ అంటామో సాఫ్ట్ ఫైండ్ అన్నప్పుడు ఇది 5th ఇండెక్స్లో వచ్చింది. ఇది ఏ ఇండెక్స్లో వచ్చింది, 5th 5. ఓకే, ఇది వచ్చేసి 14 ఇండెక్స్లో వచ్చింది. 14 అదే మనం ఇక్కడ చూసింది. 5th వచ్చింది, 14 వచ్చింది. ఫైండ్కైనా ఇండెక్స్కైనా రెండిటికి ఒకటే. ఓకే, రివర్స్ అన్నాం అనుకో, రివర్స్లో కూడా అదే వచ్చింది. ఇట్లా రివర్స్లో తీసుకుంటే ఇది 14, ఇది వచ్చి 5, 0, 1, 2, 3, 14. ఇది అదే ఇక్కడ చూపించింది. R ఇండెక్స్ సాఫ్ట్ అన్నప్పుడు 14 వచ్చింది. అట్లాగే ఫైండ్ అన్నప్పుడు కూడా R ఫైండ్ అన్నప్పుడు కూడా 14 వచ్చింది. ఓకే, R ఫైండ్ రివర్స్లో ఫైండ్ ఇండెక్స్ అన్నప్పుడు కూడా 5.
ఈ విధంగా ఒకవేళ ఆ పదం అనేది లేదనుకోండి, అప్పుడేమొస్తుంది -1 అని వస్తుంది. ఈ విధంగా అన్నీ ఒకటే దాంట్లో కూడా మనం చేయొచ్చు. దానికి మనం ఏం చేయొచ్చు అంటే దీనికి వెళ్ళేసి ఇక్కడ ఆ ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, సింగిల్ కొటేషన్లో రాధా సాఫ్ట్, రాధా సాఫ్ట్, రాధా సాఫ్ట్, సింగిల్ కొటేషన్ క్లోజ్. ఓకేనా. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ బ్రాకెట్ ఎస్ డాట్ ఫైండ్ ఆఫ్ ఏం కావాలా, సాఫ్ట్ అనేది కావాలి. సింగిల్ కొటేషన్లో బ్రాకెట్ క్లోజ్. ఇది కాపీ, Ctrl+C, ఎంటర్ కొట్టేసి Ctrl+V 3 టైమ్స్. ఇక్కడ వచ్చేసి ఇండెక్స్ అని పెడతాం, ఇండెక్స్. ఇక్కడ వచ్చేసి ఆర్ ఫైండ్, ఇక్కడ వచ్చేసి ఆర్ ఇండెక్స్. విధంగా పెట్టాను. దీన్ని ఇప్పుడు పోయి సేవ్ చేస్తాను. ఫైల్ లేకపోయి క్లిక్ సేవ్ యాజ్. స్ట్రింగ్లోనే ప్రోగ్రామ్ నెంబరు వచ్చి 18 సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి సిఎల్ఎస్ ప్రోగ్రామ్ 18 రన్ 5 ఈ విధంగా వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. Ctrl+A, Ctrl+C. ఇది ప్రోగ్రామ్. దీనికి అవుట్పుట్ Ctrl+C. ఇక్కడికి వస్తే ఇది అవుట్పుట్. ఈ విధంగా మనం ఆర్ ఫైండ్ ఈ విధంగా చేయొచ్చు. సో ఈ క్లాస్ కింతే ఇంట్రడక్షన్ ఇది. ఫైండ్కి, ఇండెక్స్కి, ఆర్ ఫైండ్కి, ఆర్ ఇండెక్స్కి. తర్వాత క్లాస్లో మనం ఒక పెద్ద సెంటెన్స్ తీసుకొని చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.